శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం హనుమంతరాయ దిన్నె. ఈ గ్రామం పొంగనూరు నుండి రామసముద్రం రోడ్డులో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం జంగాలపల్లిగా పిలువబడిన ఈ గ్రామం అనంతర కాలంలో గ్రామం స్థలాంతరం చెంది స్వామివారి గుడి చుట్టూ కాపురాలు చేరటంతో హనుమంతరాయ దిన్నెగా జనవాడుకైంది. జంగాలపల్లి శిలాయుగ కాలము నుండి కొనసాగి శిథిలమైపోగా ఆలయం కూడా పూజలు లేకుండా ఆగిపోయినది. తదనంతర కాలంలో మునివెంకటప్ప దాసులు సమీపములో సునుకంటి అంకమ్మ నిర్మించిన మఠంలో ధ్యానంలో ఉంటూ ఆలయంలో స్వామివారు పూజలు లేకుండుట అపచారంగా భావించి పూజాధికములు ప్రారంభించారు. పిండినగరం స్వామి శిష్యరికంలో సన్యాసం స్వీకరించిన ఆలయాభివృద్ధికి కంకణం కట్టుకొన్న మహానుభావుడు మునివెంకటప్ప దాసులు. సమీపములో మఠంలో ఉంటూ ఊరూరా భిక్షమెత్తి ఇంటింటా హుండీలు పెట్టి పూజలు కార్యక్రమాలు జరిపించారు మునివెంకటప్ప దాసులు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవమూర్తులను చేయించి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించారు. రథోత్సవం జరిపింపదలిచి తేరు చేయించారు. ఎర్రపల్లి ఎనుపోతుల బండపై రాతి తేరు చక్రాలు చేయించారు. భీమగానిపల్లి తేరు శిథిలమై ఉండగా జమీందారులను అడిగి ఇనుపు గొలుసులను తెప్పించి రథోత్సవం జరిపించారు. పొంగనూరు సునుకంటి అక్కమ్మ, ఈమె దైవభక్తి పరాయణురాలు, సంతానము లేదు. ఆలయ సమీపంలో తన స్వంత జమీనులో సత్రము నిర్మించి సాధు సంతులకు భక్తులకు పాదచారులకు అన్నదానం చేసేది. ఈ మఠంలో మునివెంకటప్ప స్వామి జీవ సమాధి నిర్మించుకున్నారు. అక్కమ్మ దైవ కార్యక్రమాల నిమిత్తం నంజన్న పేర వ్రాయగా తరువాత కాలంలో ఆయన మునివెంకటప్ప స్వామి పేర వ్రాశారు. ఆయన తన శిష్యుడు సిద్ధన్న పేర ఆ భూమిని రాయడం జరిగినది. ఆయన సునుకంటి అక్కమ్మ అంజప్ప వంశస్థులు ఆంజనేయ స్వామి పేర 29 మంది పేర్లు పెట్టుకొని ఆలయంలో కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఈ ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారు ఐశ్వర్యపీఠముపై పశ్చిమాభిముఖముగా కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. సునుకంటి అక్కమ్మ వంశస్థులు మఠములో తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తేరు షెడ్డు
ఆలయానికి చెందిన కోనేరు. ఈ ఆలయంలో మాధ్వ సాంప్రదాయం ప్రకారం నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు, హనుమత్ జయంతికి, శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. మేలుందొడ్డి వాస్తవ్యులు అర్చకం కృష్ణయ్య వారసులు శ్రీ ప్రాణేశ్వరరావు గారు స్వామివారికి పూజాభిషేకములు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం 1964 సంవత్సరం నుండి దేవాదాయ శాఖ వారి పరిధిలో ఉంది. 3 కోట్ల రూపాయల వ్యయంతో దేవాదాయ శాఖ వారు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. 19/11/2023 తేదీ నుండి 22/11/2023 తేదీ వరకు ఆలయ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకములు అంగరంగ వైభవముగా జరిగినవి.